మారు మనసు పొందామండి అంటున్నారు కదండి. మరి పొందితే ఏం చేయాలి? అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు, నీకు కూడా బుద్ధి వస్తే ఈ పాయింట్లు కనపడతాయి. బుద్ధి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం గుర్తొచ్చింది? నా తండ్రి ఇంట. బుద్ధి వచ్చిన వాడికి తండ్రి ఇల్లు గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా హల్లెలూయా. తండ్రి ఇల్లు అంటే ఏది? యేసయ్య చెప్పలేదు యోహాను 2లో? దేవుని ఆలయానికి వచ్చి, మందిరానికి వచ్చి, రేయ్ నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. దేవుని మందిరం, దేవుని సంఘం, పరిశుద్ధుల సహవాసం, ప్రార్థనా జీవితం, ఆరాధన, వాక్య ధ్యానం, దైవిక సహవాసం, ఇవి నీకు గుర్తు రావటం లేదు అంటే నీవు పొందిన మారు మనసు వెరీ బిగ్ జీరో. దేవుని బిడ్డలారా, ఈనాటి మన వాక్య ధ్యానానికి వస్తే కీర్తనల గ్రంథము 85వ కీర్తన. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెమిలియర్ వర్డ్స్. 85వ కీర్తన 6వ వచనాన్ని చదవగా వినండి. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేయర్స్. ఆనాటి నుండి ఈనాటి వరకు పరిశుద్ధులు, భక్తులు, దైవజనులు అందరూ నా మటుకు నేను రోజు చేస్తున్న ఒక ప్రార్థనలో ఇది చాలా ప్రధానమైన ప్రార్థన అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ ప్రజలు నీ యందు హర్షించున్నట్లు నీవు మమ్మను మరలా బ్రతికించవా. ఆ మరలా బ్రతికించవా అన్న తెలుగు మాటకి ఆంగ్లంలో రివైవ్ అన్న మాటను వాడారు. లార్డ్ విల్ యూ ప్లీజ్ రివైవ్ అస్ అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని మరలా, అంటే బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్. మేము ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే నష్టం చేసుకున్నామో, ఆ జీవంలో నుండి మరణంలోనికి వచ్చి పడిపోయాం గనక మమ్మల్ని మరలా ఈ మరణములో నుండి జీవంలోనికి తీసుకురాగలిగితే అప్పుడు మేము నీ యందు సంతోషించగలుగుతాం ప్రభు అని భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఈనాడు చాలా మంది దైవజనులు ఈ అంశం మీద, ఈ శీర్షిక మీద మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడతారు. ఇంకా అల్పదాసునైన నేను కూడా ఈ పూట కొద్ది నిమిషాలు, కొన్ని తలంపులు మీ ముందుకు తేవాలని నేను దేవుని వాక్య సేవకునిగా ప్రయాసపడుతున్నాను బిడ్డలారా. ఈ రిపెంట్, రివైవ్ అన్న దాంట్లో ఉన్న వాస్తవికతను, ఆచరణాత్మకమైన భక్తిని, క్రియాసహితమైనటువంటి క్రైస్తవ విధానాన్ని మరింత సరళంగా, మరింత సూటిగా మీ ఎదుట ఆవిష్కరించాలని దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపించబడుతూ ఈ పరిచర్య మీకు చేస్తా ఉన్నాను. గమనించండి బిడ్డలారా, దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే అసలు నిజమైనటువంటి రిపెంటెన్స్ ఎట్లా ఉంటది, నిజమైన పశ్చాత్తాపం ఎలా ఉంటది. ఎవరైనా తమ పాపముల విషయంలో రిపెంట్ అవుతున్నారా? అయితే ఆ రిపెంటెన్స్ ఎలా ఉంది? అది దేవుని దృష్టికి నిజమైనటువంటి పశ్చాత్తాపంగా అంగీకరింపబడుతోందా అనే విషయాలను మీ ముందుకు తేవాలని నేను దేవుని పేరట ఆశపడతా ఉన్నాను. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది: దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును పుట్టించును లేదా కలిగించును అని. శ్రద్ధగా ఈ మాటలు తీసుకోండి, కాన్సెప్ట్ను కరెక్ట్గా పట్టుకోండి. మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. రోమా 3:23 ప్రకారం, ఎఫెసీ 2:1 ప్రకారం మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాం. రోమా 3:10 ప్రకారం నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరము ఏకముగా త్రోవ తప్పిన వారమై పనికి మళ్ళీ వారమైపోయాం. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారం ఆదాము ద్వారా మనందరికీ మరణము సంప్రాప్తమాయను. ఒక్క మనుష్యుని ద్వారా మరణం.
మనందరికీ సంప్రాప్తమాయను అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అంటే ఆజ్ఞను అతిక్రమించడం వలన, దేవుడు వద్దని పని చేయటం వలన, దేవుని మాట కన్నా సాతాను మాటకి వాల్యూ ఇవ్వటం వలన, సత్యంలో నుండి అసత్యానికి వెళ్ళిపోవటం వలన, దేవుడు వద్దు అని చెప్పింది వినకుండా సాతాను పర్వాలేదు ఏం కాదని చెప్పిన మాటని యాక్సెప్ట్ చేయటం వలన మనిషి జీవంలో నుండి మరణంలోకి వచ్చేసాడు. మరేంటి రివైవ్ అవడం అంటే? ఆ కోల్పోయిన జీవములోనికి, స్థానంలోనికి మరలా మనిషి వస్తే అది రివైవ్ అయినట్టు. మరలా బ్రతకడమే, ఆ జీవాన్ని మరలా పొందుకోవడమే. మరి ఎలా పొందుకోగలం? ఆ ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ పేరే రిపెంటెన్స్. ఈ రిపెంట్ అండ్ రివైవల్ అని పెట్టారు కదా, సింపుల్ గా చెప్పనా, రిపెంట్ మొదటి మెట్టు, రివైవల్ చివరి మెట్టు. ఆ ప్రాసెస్ నీకు అర్థం కావాలి. చాలా దైవికముగా, చాలా లేఖనానుసారముగా, చాలా ఆత్మ సంబంధముగా ఏర్పాటు చేయబడిన టైటిల్ అని నేను ఎంతో సంతోషపడ్డాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ అంత లోతైన అవగాహన, వేదాంతపరమైనటువంటి పరిశీలన ఉండకపోవచ్చు గాక, కానీ కుమారుడు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడని చెప్పడానికి అదొక నిదర్శనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలకించగలిగితే, అంటే ఫ్రమ్ రిపెంటెన్స్ టు రివైవల్, అది అనమాట ఆ టైటిల్ యొక్క కంప్లీట్ ఇన్సైట్ ఏంటంటే ఫ్రమ్ రిపెంటెన్స్ టు రివైవల్. ఇంకా చెప్పాలంటే ద రిపెంటెన్స్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ద రివైవల్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా చెప్పాలంటే రిపెంట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద రివైవల్ అన్నమాట. ఇలాంటివన్నీ చెప్పినా సరే అందులో ఉన్న సోల్, ఆ పాయింట్ మీరు పట్టుకున్నారని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి రివైవల్ అంటే ఏంటి? మరలా ఆ జీవానికి రావడం, కోల్పోయిన ప్రాణానికి రావడం, కోల్పోయినటువంటి ఆ మహిమలోనికి రావడం. సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఆ వచ్చిన జ్ఞాపకం చేస్తాను. బైబిల్ విద్యార్థులందరికీ కూడా తెలుసు కదా, లూకాసు వార్త 19:10 యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పిన మాట ఏమిటది? నశించిన దానిని వెదకి రక్షించిన ఒక మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. The Son of Man has arrived, manifested here to seek and save the lost. My question is, what is that lost? ఏంటి పోగొట్టుకున్నది? ఏమిట నశించింది? ఏమిటి? సింపుల్ గా మనకు వచ్చేసరికి నశించిపోతున్న ఆత్మలండి. ఆశ్రమునకు జోగుతున్నవారు, పాతాళమునకు పడిపోవచ్చున్నవారు, నరకమునకు వెళ్ళిపోవచ్చున్నవారు, ఇలాంటి పదాలన్నీ మనకి సింపుల్ ఆన్సర్గా వచ్చేస్తాయి. అది మ్యాక్రో లెవెల్లో రైట్. కానీ మైక్రో లెవెల్లోకి వచ్చేసరికి మనం కోల్పోయింది ఏంటి తెలుసా? నశించింది ఏంటి? ఆ మహిమ నశించింది, ఆ స్వరూపం నశించింది, ఆ సంబంధం నశించింది, దేవునితో సాన్నిహిత్యం నశించింది, ఏది అనుభవం నశించింది, ఒక నరుడు వేరొక నరుడితో కలిసి నశించిన సహవాసం నశించింది, ఆ దైవిక స్వరూపం నశించింది, ఆ మహిమ నశించింది. ఈ నశించినదంతా తిరిగి ఇవ్వడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఏం కావాలండి? ఇప్పుడు స్వస్థతలు, ఆశీర్వాదాలు వస్తే చాలు. Lord, heal us, Lord. Lord, bless us, Lord. Lord, you promise, Lord. Ask and it shall be given unto you, Lord. ఈ సండే స్కూల్ నుంచి డిగ్రీకి వచ్చినా, ఎంత ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా ప్రార్థన బట్టి ఇంకా సండే స్కూలే. ప్రభు ఆశీర్వదించండి ప్రభువా, దీవిస్తానన్నావు ప్రభువా, హెచ్చిస్తానన్నావు ప్రభువా, దేశము కొన్ని స్థలంలో ఎక్కిస్తానన్నావు ప్రభువా. అయ్యక్కడవే తప్ప ప్రార్థనలో కొండెక్కవా? ప్రార్థనలో సేనా ఎక్కామంటే ఉపవాసాలు చేసావా? ఒలివల కొండ ఎక్కామంటే రాత్రి అంతా ప్రార్థన చేసావా? కలవర కొండ ఎక్కావా? చెమట రక్తమయ్యే ప్రార్థన చేసి అయ్యేమి ఎక్కవు. మరి ఏమెక్కుతావు? దేశములో ఉన్నతమైన స్థలములు ఎక్కుతానని వాగ్దానం చేసిన దేవా, నిన్నే ఎక్కించాలరా. మరి బాధపడద్దు. విషయం బోధపడితే మీకు మేలు. అది మిమ్మల్ని అందరినీ ఏ విధం చేతనైనా సంతోషపరచాలని నేనేం పంపబడలేదు. నా తండ్రి సంతోషపడే పరివర్తన మీలో రావాలని దేవుని ఆత్మ చేత నేను రోషపడి మాటలు చెప్తున్నాను. We are not here to please somebody.
కేవలం కొద్దిమంది పిల్లలైనా ఎందుకు ఈ సమయాన్ని కేటాయించలేం, ఎందుకు ఈ యొక్క ఆసక్తి కలిగి పరిచయం చేస్తున్నామంటే, ఒక్క వ్యక్తిలోనైనా దేవుడు కోరుకున్న రిపెంటెన్స్ వస్తే మనం ఆశించే రివైవల్ వచ్చింది. అది స్తోత్రం. నీవు ఆశించే రివైవల్కి సూత్రం ఏంటి? దేవుడు ఆశించే రిపెంటెన్స్. దేవుడు ఆశిస్తున్న రిపెంటెన్స్ నీలో కనపడకుండా, లార్డ్ రివైవ్ us లార్డ్, లెట్ దేర్ షల్ బి ఎ గ్రేట్ రివైవల్ ఇన్ ఇండియా లార్డ్, ఎంత అరిచేస్తే ఉపయోగం లేదు. సౌండ్ పెంచితే, వాయిద్యాల్లో టెంపో పెంచితే ఏం ఉపయోగం లేదు. ఒక మహాభక్తుడు చెప్పాడు, నేను చిన్నప్పటి నుంచి విన్న స్టేట్మెంట్ ఇది, రివైవల్ కెనాట్ కమ్ ఫ్రమ్ ద బ్రోకెన్ టేబుల్ ఆర్ బ్రోకెన్ డ్రమ్ అని చెప్పాడు. డ్రమ్ము బగలు కొడితే, బల్ల గుద్దితే రివైవల్ రాదు. ఇట్ కెన్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ద బ్రోకెన్ హార్ట్. గుండె పగలాలి, హృదయం పగలాలి. ఈ లోకం మీద, తిండి మీద, సోకుల మీద, దరిద్రం మీద, వీటి మీద ఉన్న కదా ఈ మనసు విర్రగాలి, అప్పుడు స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆలకించాలి మీరు ఈ మాట. కాబట్టి ఏమిటి నష్టపోయింది? ఆ మహిమ రావాలి మళ్ళీ, ఆ సంబంధం ఏర్పడాలి మళ్ళీ, ఆ స్వరూపంలోకి రావాలి మళ్ళీ. అది అందుకొచ్చాడు యేసు ప్రభు వారు. మరేమిటి సార్ ప్రాసెస్? సింపుల్ సూత్రం. ఆ మహిమలోకి మరలా వస్తే, ఆ సంబంధం మరలా ఏర్పరచబడితే, ఆ స్వరూపం సంతరించుకుంటే, దట్ ఈస్ ద పీక్ లెవెల్ ఆఫ్ రివైవల్. ఓకే, దానికి ఫస్ట్ లెవెల్ ఏంటి? రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ ఎట్లా వస్తుంది? రిపెంటెన్స్ ఎట్లా? దైవ చిత్తానుసారమైన దుఃఖము. నోట్ దిస్ పాయింట్. అంటే శరీరమును బట్టి మనసుకు బాధ కలిగితేనో, కావలసిన వాళ్ళు చనిపోతేనో, ఎవడైనా అవమానిస్తేనో వచ్చే ఏడుపు కాదు. చాలా మంది ప్రార్థనలకు వచ్చి ఏడుస్తారు కదా. ఎందుకు ఏడుస్తారు? వాళ్ళకు వచ్చిన కష్టాలను బట్టి, వాళ్ళకు వచ్చిన బాధలను బట్టి, ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి. దారిలో ఎవడన్నా ఏడిపిస్తేనో, ఎవడన్నా టీచ్ చేస్తేనో, చూడయ్యా ఎంత ఘోరమయ్యా నువ్వు మాట్లాడుతండ్రి, ఈ రాత్రికి ఆడికి ఏదన్నా కనపడాలి ప్రభా, రేపు పొద్దున వచ్చి కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి ప్రభా, దానికోసం ఎంత అన్న ఏడుతాను. నువ్వు చేసి ప్రభుకి సారీ చెప్పావా? కష్టాలలో, బాధాలలో వచ్చే ఏడుపు దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదని మనమే చేస్తున్నాను. దేవునికి దూరం అయిపోయిన స్థితిని బట్టి, చేసిన పాపాన్ని బట్టి, దేవుని మనసు గాయపరిచిన దాన్ని బట్టి, ఆ ఘోర సిలువకు కారణమైన నీ బుద్ధిహీనమైన పాపిష్టి కార్యములను బట్టి ఒక లోతైన పశ్చాత్తాపం. లార్డ్, ఐ యామ్ రియల్లీ సారీ. నేను అలా చేసి ఉండాల్సింది కాదు. నీ ప్రేమకు దూరంగా ఉండాల్సింది కాదు. సృష్టికర్తమైన నీకు బదులుగా సృష్టిని పూజించాల్సింది కాదు. నా కొరకు ఎదురు చూసేలా, నా కొరకు మేడ మీద నిలబడేలా, నా కొరకు చేతులు చాపేలా, నా కొరకు శాపాన్ని భరించేలా, నా కొరకు 3 మేకలపై వేలాడేలా నేను చేసి ఉండాల్సింది కాదు. లార్డ్, ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ మై వికెడ్నెస్, ఫర్ ఆల్ మై ట్రాన్స్గ్రెషన్స్ అంటూ నువ్వు ఒకలాంటి బాధతో, పశ్చాత్తాపంతో ఏడిస్తే, అది దట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ రిపెంటెన్స్. ఇప్పుడు మారు మనసు పొందారు, బాప్తిస్మాలు పొందారు చాలా మంది కదా. ఇప్పుడు బాప్తిజం పొందిన వాళ్ళందరూ నా ప్రశ్న వినండి. నీటి బాప్తిజం పొందారా? ఓకే. మారు మనసు పొందారా? బాప్తిజం పొంది ఇన్స్టాల్మెంట్లో కొంచెం బాప్తిజం పొందాక ప్రతి సంవత్సరం జనవరి 1 కొంచెం మారు మనసు పొందుతున్నారా? ఈ వ్యాపారం పని చేయదు. అబ్బే, మారు మనసు పొంది బాప్తిజం పొందాలి. బాప్తిజం పొందేసి పెళ్ళికో, దేనికో, దరిద్రానికో ప్రతి సంవత్సరం జనవరి 1కి కొంచెం మారు మనసు పొందుతావా? ఎవడో దరిద్రం, అది పని చేయదు. మారు మనసు పొంది, మారు మనసు అంటే నేను గత 15 సంవత్సరాలుగా నేను దేశాల్లో, ప్రపంచంలో ఎక్కడికి అడుగు పెట్టినా చెప్పే ఒక రెగ్యులర్ స్టేట్మెంట్, ఈజీగా గుర్తునే స్టేట్మెంట్. మారు మనసు అంటే మరో మనసు. ఈ మనసు కొంచెం మారటం కాదు. ఈ మనసుని కొంచెం ఫార్వర్డ్ చేయటమో, రివైండ్ చేయటమో, బ్రేక్ చేయటమో కాదు, పూర్తిగా యూటర్న్ తీసుకోవటం. నీ రూట్లో నువ్వు ఉండి, అన్నా మీరేంటి ఇప్పుడేం చూసారన్నా చాలా తగ్గిపోయా, ఇదివరకు అయితే అసలు చెయ్యి లేచి ఆకటం ఉండదు, వేసేయటమే. అంటే వేసేసే చెయ్యి ఇప్పుడు లేచి ఇందాక వచ్చిందా? అంటే ఏంటి, టాప్ గేర్లో వాడు కొంచెం గేర్ డౌన్ చేసావా? మా అయితే ఇంకొకటి కొంచెం బ్రేక్ వేస్తాడు, ఇంకొకటి కొంచెం రివర్స్ గేర్ వేస్తాడు. ఎన్ని చేసినా నీవు ఆ రూట్లో ఉన్నావు. యూటర్న్ తీసుకోవటమే మారు మనసు. రిపెంటెన్స్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ యూటర్న్ ఫ్రమ్ యువర్ వేస్ టు గాడ్స్ వే. నీ మార్గంలో నుండి దేవుని మార్గంలోకి పూర్తిగా తిరగటం. నువ్వు ఆ దారిలో ఉండి స్పీడ్ పెంచి, స్పీడ్ తగ్గించి, యాక్సిలరేషన్, బ్రేక్ ఈ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిపెంటెన్స్. ఆర్ యు స్టిల్ ఇన్ యువర్ ఓన్ వే?
నా దగ్గర కూడా పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు ఉంటారు. కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అయిష్టాలు ఉంటాయి, కొన్ని టేస్టులు ఉంటాయి, కొన్ని కోపాలు ఉంటాయి, కొన్ని చిరాకులు ఉంటాయి, కొన్ని ఆనందాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. ఎవడు రూట్ ఆడుతుంటది. ఆ రూట్లోనే హెచ్చు తగ్గులు ఉంటాయి. నేను అంత బొత్తిగా ఇదివరకులా లేనంటే తగ్గిన ఆ రూట్లోనే ఉన్నావుగా. అసలు మొత్తం ఈ రూట్లోకి వచ్చేయాలిగా. దట్స్ వాట్ రిపెంటెన్స్ ఈజ్. హోప్ యు గాట్ మై పాయింట్. నా మాట మీకు అందింది అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎంతమంది చెప్పగలరు గట్టిగా, అయ్యా దేవుని మహాకృపను బట్టి పాపాల సంద్రమందున పడియున్న వేళలో కదా. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నానంటే ఎక్కడా? ఇంకా సముద్రంలో ఉంటే ఒడ్డునున్నంత మాత్రం నువ్వు సేఫ్ కాదు. నేను చెప్పే సువార్త నువ్వు బయటకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇదంటే బాగా లోతుల్లో ఉండి ఉన్నాను, కొంచెం ఒడ్డుకు వచ్చాను. ఒక్క కెరటం చాలు మళ్ళీ పట్టుకుపోతా నిన్ను. నువ్వు రాయబా బయటికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నేను చెప్తున్న సువార్తను మీరు అంగీకరిస్తే బిడ్డలారా, సరైన మారు మనసు ఎలా వస్తుంది తెలుసా? రిపెంటెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖముతోనే సాధ్యమైద్ది. అంటే దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధులు ఒకటి. దేవుని చిత్తం ఏమిటి? సంపూర్ణ ఒకటి. అంటే పరిశుద్ధ జీవితం కొరకు, సంపూర్ణ దేవుని చిత్తం కొరకు ఇంతవరకు ఆ స్థితిలో లేనందుకు ఒక లోతైన పశ్చాత్తాపంతో, బాధతో, దేవుని ఆత్మ వలన పుట్టించబడ్డ దుఃఖం నీకు కలిగితే బండి లైన్లోకి వచ్చి నీకు సింపుల్ ఒక మంచి సీక్రెట్ చెప్తాను వినండి. చాలా మంది మారు మనసు పొందామని, బాప్తిసం పొందేసి, ఆత్మను కూడా పొందామని, సేవలో కూడా వచ్చేసి తరచుగా పాపాలు చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు చూడాలి అలాంటి వాళ్ళని? చూడని వారే ధన్యులు. ఫోన్లే. ఒకవేళ చూస్తే క్రైస్తవులు కానీ సేవకులు కానీ ఎందుకు పదే పదే పడిపోతున్నారు చెప్పనా? దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కూడిన పశ్చాత్తాపము, మారు మనసు లేకుండానే బాప్తిజం పొందేశారు కనుక, డ్రైవింగ్ నేర్చుకోకుండా లైసెన్స్ తెచ్చేసుకున్నారు కనుక ఎవడో ఒకరిని గుద్దేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ వల్ల ప్రమాదమే. నెంబర్ 1, లోతైన పశ్చాత్తాపంతో. చాలా మంది నాకు బాధ అనిపిస్తుంది, క్రీస్తుకు వెలుపట జీవించినప్పుడు, క్రీస్తులోకి రానప్పుడు, పాపాల్లో ఉన్నప్పుడు వారు చేసే పనులు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని సాక్ష్యంగా చెప్తే ఎలా చెప్పాలి? బాధతో చెప్పాలిగా, దిగులతో చెప్పాలిగా, పశ్చాత్తాపంతో చెప్పాలిగా. చాలా సరదాగా చెప్తుంటారు. అప్పుడు మరి ఆ రోజుల్లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం లోకంలో. ఇప్పటికీ ఎంజాయ్ చేసి తలుచుకొని గుటకలేసేస్తున్నాం ఏంట్రా సైతానా? సిగ్గుపడాలి. చెయ్యి, నేను ఇలా మాట్లాడాను, ఇలా ప్రవర్తించాను, ఇలా ఇలా బతికాను, అది తలుచుకుంటే ఒక సిగ్గు బాధ కలగాలి. అది సరైన మారు మనసు అంటే. అవి తలుచుకున్నప్పుడు నీకు నవ్వు వస్తుందంటే, ఆనందం కలుగుతుందంటే, అంటే వాటి ఉంది నీకు అసహ్యం కలగలేదా? అందుకని సామెతలు 8:13 చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును విసర్జించడే కాదు, అసహ్యించుకోవడం. అసహ్యం రావాలి నీకు, చిచ్చి అనిపించాలి. మానేయటం కాదు, అసహ్యించుకోవటం. ఇలా రిపెంట్ అయినోడు వైఖరి ఎలా ఉంటుంది, వాడి పద్ధతి ఎలా ఉంటుంది, వాడి రూట్ ఎలా ఉంటుంది? ఆ కథా కమామేషు లోకా 15లో మనకు కనపడుతుంది. చదువునా 17వ వచనం నుండి లోకా 17:15 15 and 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభువు నేర్పిస్తున్న పాఠాన్ని చూడండి. ఇక్కడ ప్రోడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు అని చెప్పేసి మనం సండే స్కూల్ స్థాయి నుంచి మాట్లాడుతూ ఉంటాం కదా. ఇంతకీ జరిగిన విషయం ఏమిటి? వయస్సు వచ్చిన తర్వాత బంధాన్ని తెంచుకున్నాడు, ఆస్తిని పంచుకున్నాడు, మనస్సాక్షిని చంపుకున్నాడు, నచ్చినట్టు బతకటం మొదలుపెట్టాడు.
అర్థమైందా? నా వాటా నాకు ఇచ్చేయమన్నాడు. తండ్రి ఇంటిని కోరుకోలేదు, తండ్రితో సహవాసం ఇష్టపడలేదు. అదొక జైల్లో ఉంది అతనికి. తండ్రితో సహవాసం నరకంలాగుంది, తండ్రి ఇల్లు జైల్లాగుంది. స్నేహితులతో ఆ యొక్క సరదాలు స్వర్గంలో ఉన్నాయి. దైవజనులు ఆచార్య ఏబి మాసిలామణి గారు ఏమని చెప్పారు? ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి. చూసారా? ఇల్లంతా నరకంలాగా ఉంది, తండ్రితో పద్దాక బోరు కొట్టేసింది. చాలా మంది యవనస్తుల్ని నేను గమనిస్తాను, మీరు కూడా గమనించే ఉంటారు. ఇంట్లో చాలా సైలెంట్ గా, ఇంట్లో చాలా సీరియస్ గా, ఇంట్లో చాలా ముభావంగా ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న పిలిస్తే ఏంటి చాలా ఇబ్బందిగా జవాబు చెబుతారు. ఒక్కసారి ఇల్లు దాటి కళాశాలలో అడుగు పెడితే నాగార్జున సాగర్ 60 గట్లు ఎత్తేసిన ఉత్సాహం వాడి దగ్గర నుంచి చేస్తుంది. ఏమిటి వాడు వీడు అంటున్నాను అనుకోకండి, ఆడపిల్లలు కూడా అలాగే తగలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ పిచ్చి తల్లి మా అమ్మాయి అసలు మాట్లాడదని నోట్లోంచి మాటే రాదని అవతల కవితలు చెప్పేస్తుంది. అక్కడ నీకు మాట రాదంటున్నావు ఇక్కడ పిచ్చి తల్లి అని. నేను చెప్తున్న మాటలో కొంచెం కఠినంగా ఉంటాయి. మరి ప్రపంచం అలా ఏడ్చింది, మరి నన్నేం చేయమంటావు? వాడెవడో మొన్న చెప్పాను వాక్యంలో, ముఖం చూసుకొని అద్దం పగలు కొట్టేశాడంట. అర్థం ఏం చేస్తుంది? ముఖం అలా ఉంది. నన్ను ఎలా చూపెడతావు అని రాయి తీసుకొచ్చి అద్దం పగలు కొట్టాడు. వాక్యం అనేది హృదయానికి అద్దం అండి. మన బ్రతుకు కనపడుతుంది దేవుని వాక్యంలో. అందుకే రోజు వాక్యం చదువుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొద్దున్న లేచి వాక్యం చదువుకుంటేనండి మొత్తం ఇన్నర్ మ్యాన్ కనపడతాడు, నీట్గా క్లియర్ కనపడతాడు, తేటగా కనపడతాడు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి ఏమన్నా సరి చేసుకుని జాగ్రత్తగా పద్ధతిగా బతకొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రతిరోజు ఖచ్చితంగా దేవుని వాక్యం చదువుకోవాలి. నేను చెప్తున్నా, మనం జాగ్రత్తగా వినండి బిడ్డలారా. అతడు లోకములో తిరిగాడు, స్వేచ్ఛగా తిరిగాడు, స్నేహితులు చేరారు, డబ్బు అయిపోయింది, అన్ని అయిపోయినాయి. చివరికి ఆహారం పెట్టే దిక్కు లేక. మీరు గమనించి ఈనాటి యూత్ ఎలా ఉంటారండి? స్నేహితులతో, ఇంకా దరిద్రానికి ప్రేమికులతో గంటల కొద్దీ మాటలు ఆడగలిగిన వారు అమ్మగారి నాన్నగా ఏంటి వస్తున్నానులే పెట్టేయి. చాలా తక్కువ మందికి మమ్మీ డాడీ ఫ్రెండ్స్ లా ఉంటారు. మిగతా వాళ్ళందరికీ జైలర్ లాగా, పోలీసులా కనబడతారు. జైలర్ లాగా ఎందుకు కనపడాడు? నాన్న నువ్వు ఎరగాడు కనుక. పోలీసు లాగా ఎందుకు కనపడాడు? నువ్వు దొంగడు కనుక. మారు మనసు ఎవడమైనా సరే గత 26 సంవత్సరాలుగా సమాజాన్ని చదువుతూ, పరిశీలన చేస్తూ, వ్యక్తుల జీవితాలకి తేటగా చూస్తూ, వాస్తవ ప్రపంచం నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఊహాలోకం నుంచి మాట్లాడడం లేదు. నేను అలా మాట్లాడను. తండ్రి వద్దు, తండ్రి ఇల్లు వద్దు, తండ్రి సహమోస్, తండ్రి ఆస్తి మట్టి కావాలి, సిగ్గట్లేదురా వీడికి. నా స్నేహితులు నా ప్రపంచం, అదే నా స్వర్గసీమ ఉన్నప్పుడు మరి ఖాళీ చేతులతో వెళ్ళొచ్చు కదరా. ఆ స్నేహితుడు ఎవడు ఈ మూట తేకపోతే నీ ముఖం చూడడరా అమాయకుడా. నా చాలా సర్కిల్ నా ఫ్రెండ్స్ అన్న, నా దగ్గర 2000 నెంబర్స్ ఉంటాయన్నా. నా కాంటాక్ట్ అందులో 1500 మంది ఫ్రెండ్స్ ఏనన్నా. ₹10 జోబులు వేసుకోకుండా వెళ్ళరా, ఎంతమంది చూస్తారు? కాల్ చేసి నువ్వు ఒకరోజు మిస్డ్ కాల్ ఇచ్చి చూడు, ఎవడు మళ్ళీ రిప్లై కూడా ఇవ్వడు. జాగ్రత్త. ఇది ప్రపంచం రా బాబు, అర్థం చేసుకో. ఎవరి బిడ్డలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇంతగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రోజు వార్తల్లో చూస్తుంటే మోసపోయినా, పడిపోయినా, నష్టపోయినా, జీవితాలు పాడైపోయిన యువత ఏమిటి, ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్. ఇప్పుడు ఇంత చదువుకొని ఇంతకాలం మోసపోయారా? చదువుకోవడం అంటే ఏంటి? పుస్తకం అంతే. అది ముక్కును బట్టి అక్కడ రాసేస్తాం, మార్కులు తెచ్చుకోవడం, జీవితంలో సర్వనాశనం అయిపోవటం.
గోదావరి దాటడానికి పడవెక్కినటువంటి పెద్ద మనిషి అన్నాడు, నీకు ఈ శాస్త్రం వచ్చి ఆ శాస్త్రం వచ్చి అని ఆ పడవ నడిపే ఉన్న 100 ప్రశ్నలు వేసాడంట. ఆడికి ఏ శాస్త్రం రాకపోతే ఎలా బతుకుతావురా అని ఎటకారం చేశాడంట. చివరికి వరద ఎక్కువ వచ్చింది, తెప్ప తెగబడిపోయేలా ఉంది. ఈ అడిగాడంట పెద్ద మనిషిని, అయ్యా మీకు మరి ఈత శాస్త్రం వచ్చా అని. రాదంటే చచ్చిపోని చెప్పి ఈత కొట్టుకుని వెళ్ళిపోయాడంట. బతికే శాస్త్రం ఏది? ఒక్క బైబిలే. నేను చెప్పేది అది బతికించుద్ది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సీరియస్ గా తీసుకోండి. మారు మనసు పొందామండి అంటున్నారు కదండి. మరి పొందితే ఏం చేయాలి? అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు, నీకు కూడా బుద్ధి వస్తే ఈ పాయింట్లు కనపడతాయి. బుద్ధి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం గుర్తొచ్చింది? నా తండ్రి ఇంట. బుద్ధి వచ్చినోడికి తండ్రి ఇల్లు గుర్తు వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా హల్లెలూయా. తండ్రి ఇల్లు అంటే ఏది? యేసయ్య చెప్పలేదు యోహాను 2లో? దేవుని ఆలయానికి వచ్చి, మందిరానికి వచ్చి, రేయ్ నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. దేవుని మందిరం, దేవుని సంఘం, పరిశుద్ధుల సహవాసం, ప్రార్థన జీవితం, ఆరాధన, వాక్య ధ్యానం, దైవిక సహవాసం, ఇవి నీకు గుర్తు రావటం లేదు అంటే నీవు పొందిన మారు మనసు వెరీ బిగ్ జీరో. Today the world got changed, It's all virtual meeting, online church. కాదన్నది ఎవరు? జైల్లో కూడా అన్నం దొరికిందని అక్కడే ఉండిపోవాలనుకుంటావేమిట్రా ఇక్కడ? తప్పు నాన్న. ఇప్పుడు సింపుల్ చెప్తాను. ఏలియా గారు గుహలో ఉన్నారు, చెట్టు కింద పడుకున్నారు, రేగి చెట్టు కింద ఉన్నారు, గుహలో ఉన్నారు. అతని బాధలో ఉండగా దేవుడు అతని దగ్గరికి వెళ్ళాడు, అతన్ని తట్టి లేపాడు, నిప్పుల మీద కాల్చిన తాజా రొట్టె పెట్టాడు. నాన్న ఏలియా, నీతో ఒక మాట చెప్పాలి. లేపావుగా, రొట్టె పెట్టావుగా, చెప్పొచ్చుగా. లేదు నాన్న, హోరేబు శిఖరం మీదకి వెళ్తే అక్కడ చెప్తారు. ఇట్స్ ఓకే, యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ హియర్, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ వర్డ్. ఇంకొక రొట్టె పెట్టి తినమన్నాడు కానీ అక్కడ చెప్పాల, కొండ ఎక్కాక చెప్పాడు. అర్థం చేసుకోండి. నువ్వు ఎక్కడ పడి ఉన్నా కాపాడుతాడు, ఎక్కడ పడి ఉన్నా దిగి వస్తాడు. కానీ నీ పట్ల తన ఉద్దేశం, సంకల్పం తెలియాలంటే నువ్వు దేవుని ఇంటికి రావాలి, సంఘంలో ఒక భాగం అవ్వాలి, సహవాసంలో చేర్చబడాలి, ఆ మొక్క కంటు కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏలియా గోతులో పడి ఉంటే రాలేదా? గుహలో పడి ఉంటే రాలేదా? నీరసిల్లి ఉంటే రొట్టె పెట్టలేదా? బలపరచలేదా? అక్కడ దాకా ఎందుకు? ఆదికాండం 35లో ఇందాక చెప్పింది అక్కడ మొదటి రాజులు 19:11. ఇప్పుడు చెప్పేది అక్కడ ఆదికాండం 35. మీ అందరికీ వాక్యాలు బాగా తెలుసుకొని వెళ్ళిపోతున్నాను నేను. మళ్ళీ ఇబ్బంది పడతారేమోనని కొంతమంది కొత్త వారు ఎవరన్నా చెబుతున్నారు. ఆదికాండం 35లో ఇంటి మీద కత్తులు, గొదియలు, బల్యాలు, ఈటలు వేసుకొని వచ్చేసారు. ఊరు వారందరూ ఊరు బయట గుడిసి వేసుకున్నారు. యాకోబు కుటుంబం ఊరి బయట గుడిసి వేసుకున్న ఒక కుటుంబం మీదకి స్థానికులు ఊరి వారు కత్తులు, కర్రలు వేసుకొచ్చారు. అయ్యో ఆపత్ బాంధవా, కాపాడువాడా, కరుణించువాడా అని దండం పెట్టారు. కాపాడుతండి అంటే ప్రభు అన్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళుము. బేతేలు అంటే దేవుని మందిరం. బేతేల్ అనే మాటకు దేవుని మందిరం అని అర్థం. ఇప్పుడు చెప్పండి, నాడు బతికుంటే కదండి చర్చికి వెళ్తాడు. మన ప్రార్థన అలాగే ఉంటది. ప్రభు ఈ గండమును తప్పించు నాయన, శత్రువుల మీద పడకుండా చూడు నాయన, కత్తివేటకు దొరకకుండా చూడు నాయన, నన్ను కాపాడు తండ్రి. ఎంతో కొంత కానుకేసుకుంటాను, నీ కాను కోసమే మరి పరలోకి ఎదురు చూస్తుంది అమాయకుడు. ఎవరికి కావాలి నీ కానుక? నువ్వు రావయ్యా, నీకు మించిన కావున నువ్వే పెద్ద కానుక. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ డబ్బు కాదు, దరిద్రమని. ఆ విషయం నాకు బాగా అర్థమైంది కనుక 26 సంవత్సరాలు ఎప్పుడు ఎక్కడ ఏ కూటమి పెట్టినా స్తోత్రం లేదు. యూట్యూబ్లో ఎన్ని వేల ప్రసంగాలు చేసినా ఎక్కడ QR కోడ్లు కానీ దేవునికి స్తోత్రం అకౌంట్ నెంబర్. ఎందుకంటే ప్రభువుకు నువ్వు కావాలి, నీ సందా కాదు. నువ్వేమనుకున్నావు? ఎంత కొంత సందా ఇచ్చేత ఆయన మన కోసం ప్రార్థన చేస్తాడు, తిరుగుదామని ప్లాన్ వేసావు. కుదరదు, నువ్వు దేవుని సన్నిధికి రావాలి. నేను ప్రార్థన చేస్తాను కరువుల, కష్టముల, నొప్పుల, బాధల, అప్పుల. సెండ్ ఎన్ ఆఫరింగ్, ఐ విల్ ప్రే ఫర్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ. ఈ బాధ మన దగ్గర లేదు. నువ్వు రా, నువ్వు మోకరించు, నువ్వు పశ్చాత్తపడు, నువ్వు ప్రార్థన చేయి, నీ తరపున నేను కూడా ఎడుతాను. అది అర్థమైతే అంగీకరిస్తే ఆమె నేను చెప్పండి. సైలెంట్ కొంటారేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు వినబడదనా? పర్లేదు, చూస్తున్నాను అందరి ముఖాలు. నేను మీ ముఖ కవలికలు, భావోద్రేకాలు, భావావేశాలు అన్ని తేటగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను మీకు చెప్తున్న విషయం ఏమిటంటే, నువ్వు రావాలండి.
ఇంకో మాట చెప్పనా, యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాను, ఈడి బాపతోడి ఆడును. అడిగి యెరూషలేము బోరు కొట్టేసింది, పరిశుద్ధుల సహవాసం బోరు కొట్టింది, సంఘం బోరు కొట్టింది, సహవాసం బోరు కొట్టింది. ఇట్స్ రియల్లీ బోరింగ్ అండ్ ఆల్ ద టైమ్ ద సేమ్ సాంగ్స్ అండ్ సేమ్ బైబిల్. మరి సేమ్ గాడ్, సేమ్ బైబిల్, సేమ్ ఫాదర్ మేము మార్చకూడదురా? Really getting bored to live on the same planet Earth. I want to just move to the Mars. ఇల్లు భూమి కూడా బరువు అయిపోయింది, ఇల్లు. పిచ్చి మాటలు మాట్లాడబాకు, కొన్ని మారకూడదు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి చక్కగా. హల్లెలూయా. వాడికి యెరూషలేము బరువు కూడా ఎరుకోకి వెళ్తున్నాడు అనుకున్నాడు, వెళ్ళకెత్తవే దారిలోనే. దేవునికి స్తోత్రం. అయిపోయింది. యేసుప్రభువు ఏం చేశారండి? ఆ రక్తపు మడుగులో పడి ఉన్న వాణ్ణి ద్రాక్షరసం ఇచ్చి ప్రాణం తెప్పరలు చేశాడు, నూనె పోసి వాడిని బ్రతికించాడు. అయిపోయిందా? పోటకోళ్ళ వాణి ఇంటికి చేర్చి వాడిని బాగు చేసే మొత్తం బాధ్యతలు అక్కడ అప్పగించాడు. పోటకోళ్ళ వాణి ఇల్లు అంటే ఏంటి? సంఘం. పోటకోళ్ళ వాడు ఎవరు? సంఘ కాపరే. నీ గాయములు కట్టేవాడు ఎక్కడ ఉన్నాడు? నిన్ను బాగు చేసేవాడు అక్కడ, నువ్వు అక్కడికి వెళ్ళాలి నానా. అందుకనే బుద్ధి వచ్చిన వాడు, రిపెంటెన్స్ ఉంటే, రియలైజేషన్ ఉంటే, చేంజ్ లో స్టార్ట్ అయితే ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? లోతైన పశ్చాత్తాపంతో కన్యలతో ప్రార్థన చేసి నీ పాపాలు ఒప్పుకుంటావు. 2, దేవుని ఇంటికి తిరిగి వస్తావు. ఆమేన్. చర్చికి రాకుండా, సంఘానికి రాకుండా, నేను సపరేట్, నేను ఒంటరి, సప్త సముద్రాల ఆవలి పక్కన ఒంటి స్తంభం మేడ మీద కూర్చునే మహారాణి నేనే. కానీ యుగయుగాలు మాత్రం ఒంటరిగా అక్కడ ఉండవు, నరకంలో అనేక మందితో పాటు ఉంటావు. ఏకాంతం మండిపోనని పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. దేవునికి స్తోత్రం కలుగునగా. రావాలి 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 రావాలి. కనుక దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇల్లు. బుద్ధి వచ్చిన వాడికి ఫస్ట్ గుర్తు చదివండి, చెప్పండి. తండ్రి ఇల్లు. సంఘాన్ని మర్చిపోయావా? మందిరాన్ని మర్చిపోయావా? తండ్రిని మర్చిపోయావా? దావీదు గారు అంటారు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. భక్షించుతంటే ఏంటి? తినేయటం. తినేయటం అంటే ఏంటి? పొద్దున ఒకటి గుమ్మలో కూర్చొని, ఒక 1000 రూపాయలు ఇవ్వా? లేవురా. ఒక 500 ఇవ్వా? లేవురా. ఒక 200 ఇవ్వన్నా? లేవురా. 100 రూపాయలు. తలకాయ తినకరా పొద్దున్నే. అది తినటం అంటే. నీకు అర్థమైందా? ఇప్పుడు దావీదు గారిని ఏమి తింటుందంట? దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి. ఒక మహారాజు అండి, సింహాసనం మీద కూర్చున్నాడండి. ఒకసారి ప్రవక్తని పిలిపించి అంటాడు, నేనైతే ఒక ప్యాలెస్ లో ఉంటున్నాను, నా దేవుని మందసానికి సరైన మందిరం లేదు, ఎక్కలేసిన మందిరం కట్టాలండి బాబు, నాకు మనశ్శాంతి లేదు. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచే వరకు, మందిరము కట్టే వరకు నా వాస స్థానమైన గుడారంలో ప్రవేశించిన పనుండు మంచం మీదకి ఎక్కను, కనులు కొనికిపోటు రానివ్వను, నా ముఖ్య సంతోష కంటే యెరూషలేమా నీ క్షేమాన్ని ఎక్కువగా ఎంచకపోతే నా కుడి చేతులు నేర్పును మర్చును గాక, నాలుగు అంగిటికి అంటుకొని కోపమును గాక. అంత తినేస్తుంది దేవుని మందిరం అంటే. ఎంత పిచ్చండి దేవుని మందిరం అంటే. 40 సంవత్సరాలు యుద్ధం చేసి కోట్లు సంపాదించాడు. మనుగులు కొద్ది, వేల మనుగులు కొద్ది, టన్నులు కొద్ది బంగారం సంపాదించాడు. కొడుక్కి ఎంత, కూతురికి ఎంత కాదు, మొత్తం చేతికి ఇచ్చేసాడు. దేవుని మందిరం అంటే అంత పిచ్చండి. నేను అడుగుతున్నది అదే, నీకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తు రావాలి. ఆ పాట కూడా తెలుసు కదా మీకు. పనివారు సైతం నా తండ్రి ఇంట రుచి అయిన అన్నము తినుచుండగా. ఎంత దారుణం అండి, పందుల పుట్టుతో బతకడం. కనుక ఆ లోకములో ఉన్న వ్యర్థత నీకు అర్థమై, లోక ప్రేమలలో ఉన్నటువంటి డొల్లతనం నీకు అర్థమై, లోక సంతోషాలలో ఉన్నటువంటి పాపిష్టి స్థితి నీకు అర్థమై, తండ్రి ఇల్లు, దేవుని సంఘం, పరలోకపు అనుభవాలు, దైవిక అనుభవాలు, పరిశుద్ధుల సహవాసం, ప్రార్థనా పరుల సమాఖ్య నీకు అర్థమై నువ్వు రాగలిగితే, ఆమేన్. నెంబర్ 1, తండ్రి ఇల్లు నీకు గుర్తు రావాలి. ఓకేనా? నెంబర్ 2, అంటే నీకు సరైన రిపెంటెన్స్ ఉందా లేదా చెప్తున్నాను, నువ్వు గుర్తుపట్టడానికి. నీకు ఇలాంటి ఫీల్ ఉంటే ఉన్నట్టు, లేకపోతే ఇంతే సంగతులు. అప్పుడు తండ్రి ఇంటికి వస్తావు. వచ్చిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తావు? తండ్రి, పరలోకమునకును నీకును విరోధంగా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యత నాకు, నీవు చేసిన పాపములు ఒప్పుకోవాలి.
చాలా మంది అండి ఎంత మర్మం అండి ప్రార్థనలో. ప్రభువా మేము ఎందుకు నిమిత్తం వచ్చాం నీకు తెలుసు నాయనా, ప్రభువా వాడక ముందే నీకు అన్ని తెలుసు ప్రభువా, మరి ఎందుకు ఆ నసుగుడు మాత్రం వెళ్ళిపోరాదు? తెలుగులో ఒక సామెత ఉంది, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని. అర్థమైందా? చల్లంటే మజ్జిగ, ముంత అంటే ఒక పాత్ర వెసల్. ఏదో పట్టుకొని వచ్చావు మజ్జిగ కోసం వచ్చి, అక్కయ్య గారు ఏంటి సంగతిలో, పిల్లలు ఏమో నీకు ఎందుకురా ఇవన్నీ, కొంచెం మజ్జిగ పోయి మీద అడిగి పట్టుకెళ్ళిపోతే కరెక్ట్. విషయ ప్రధానంగా ఉండాలని అయినా దేవునికి స్తోత్రం. కనుక నీ దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. రైట్, పశ్చాత్తాపడిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటండి? నీకు తండ్రి ఇల్లు గుర్తు రావాలి, తండ్రి ఇల్లుకి వచ్చేయాలి. వచ్చిన తర్వాత పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. నెక్స్ట్ మూడవది ఏంటండి? ఇక మీద నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు తగ్గించుకోవాలి. ఎంత చెడ్డ మీ కొడుకులం అండి. ఆ మాట ఆయనంటే అన్నావు, నువ్వు ఫీల్ అవటం కాదు. నాకు నీకంటే బయట ప్రపంచం ఎక్కువని, ఆస్తి మాత్రమే కావాలని, సహవాసం అక్కర్లేదని, తండ్రి ఇల్లు జైలని, లోకమే విశాల ఆనందకర ప్రపంచమని వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి మరి? బుద్ధిపూర్వకంగా పాపం చేసావుగా, తప్పుని తెలిసి ఇష్టపడ్డావుగా, అక్రమని తెలిసి స్నేహం చేసావుగా, తండ్రికి నచ్చదని తెలిసి రాసుకొని పూసుకొని తిరిగావుగా, దేవునికి ఇష్టం లేదని తెలిసి చూసావుగా, చేసావుగా. సింపుల్గా వచ్చేసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు. ఒక్క నిమిషం ఆగు నాన్న. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. నీ సంగతి ఏంటంటే చెప్పు. యువర్ సో బ్యాడ్ ఆల్ ద టైమ్. పాడతావు పాట? కుదరదు. దేవుని సన్నిధికి రా. ఒకటే, పాపాలు ఒప్పుకో. 3, తగ్గించుకో. అది తగ్గించుకో. ప్రభా ఎంత చెడినా మేము మీ పుత్రం ప్రభా, మీ స్వరూపములో పోలికలో పుట్టిన వారము తండ్రి, మీ ఆత్మను కలిగిన అవన్నీ పోయినాయి కాబట్టే కదరా ఏడుపు. ఆ స్వరూపం ఎప్పుడో పోయింది, ఆ పోలిక ఎప్పుడో పోయింది. అర్థం చూసుకో. దేవుని పోలిక ఎక్కడ ఉంది మన దగ్గర? శిలువలో స్వరూపమైన సొగశైలంలో లేనివాడిగా మారినది ఎందుకు? మనల్ని మళ్ళీ తన స్వరూపంలోకి తేవడానికండి. ప్రేమ స్వరూపివి నా యేసయ్యా, నీ రూపము నాలో లేనే లేదు. అది వాస్తవం. అందుకనే పౌలు గారు ఎవరు గలతీ సంఘంలో 4వ అధ్యాయం 16లకు వచ్చేసరికి, క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పరచబడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. ఆ స్వరూపం రావాలి కదా, ఆ పోలికలోకి రావాలి కదా. అదే కదా ఈ బాధ అంతా. అంచేత నీ కుమారుని అనిపించుకునే అర్హత నాకు లేదయ్యా, తగ్గింపు కావాలి. నీకు బుద్ధి వస్తే లిస్ట్ ఇదంతా ఉంటుందండి. మారు మనసు వస్తే లిస్ట్లో ఇవి ఉంటాయండి. ఇలాంటివి ఏమి లేకపోతే నీకు ఇంకా రాలేదని అర్థం అండి. ద జెన్యున్ రిపెంటెన్స్ కెన్ ఓన్లీ లీడ్ యూ టు ద ఒరిజినల్ రివైవల్. Take note of this point. The genuine repentance only can lead you to the original revival. Amen. ఒక సరైన మారు మనసు పశ్చాత్తాపమే అసలైన ఉజ్జీవాన్ని నడిపిస్తుంది. కాబట్టి శ్రద్ధగా ఈ మాట అంగీకరించమని మనవి చేస్తున్నాను నేను. ఇక 4వ మాట, నీ కుమారుని అనిపించుకునే అర్హత నాకు లేదు. 4వ మాట ఏంటండి? నీ కూలివానిలో ఒకటిగా పెట్టుకో. అంటే పని చేయడానికి. అది కూడా కొడుకుగా కాదు, ఒక కూలివానిగా పని చేయడానికి ఇష్టపడ్డాడు. బిడ్డలారా ఆలోచించండి. చర్చికి వెళ్ళటం రావటం కాదు, నీ తండ్రి ఇల్లు. ఆ సంఘానికి వెళ్ళామండి, ఆ పాస్టర్ గారి చర్చి అండి కాదు, అది మన తండ్రి ఇల్లు. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు, అది మన తండ్రి ఇల్లు. అక్కడ నువ్వేం చేయాలి? కూలివానిగా పని. అబ్బా ఎంత గొప్ప మాట అండి. నువ్వు కూర్చుని చైర్ తీసి పక్కన పెట్టాక నీకు జ్ఞానం అప్పదు. ఒక 5 నిమిషాలు ముందు వస్తే ఏమైనా పరిచయం చేయవలసి వస్తుందని, ఆమె ఏం చెప్పిందో ఒక 10 నిమిషాలు ఆగితే ఏమైనా సహాయపడాల్సి వస్తుందని, స్టార్ట్ అయ్యాక వస్తావు, ముగింపు ప్రార్థన వెళ్ళిపోతావు.
ఆ దొంగ ఎత్తులు జిత్తులు ఇవన్నీ ఎవరి? సైతాన్ గడి కదా. మరి ఆడికి మనకి ఏమైనా రిలేషన్ ఉందా? చిన్నదే. కొంచెం వాడి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కనపడుతుందండి మన మీద. రోషం వచ్చేయాలి మనకి, చే నా మీద ఇన్ఫ్లుయెన్స్ అంటే దరిద్రం అని. నా మీద నా యేసయ్య ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఆమేనండి గట్టిగా. You must resemble Jesus Christ in your life. The glory of God has to be reflected in your face when you live among the Gentile people in this world. అది క్రైస్తవ జీవిత రేంజ్ అంటే. బుద్ధి వస్తే 4 పాయింట్లు చెప్పాను మీకు. రిపెంటెన్స్ కరెక్ట్గా ఉంటే నెంబర్ 1 తండ్రిలు గుర్తొస్తుంది, మందిరం సంఘం గుర్తొస్తుంది. నెంబర్ 2 పశ్చాత్తాపం, పాపాలు ఒప్పుకుంటావు. నెంబర్ 3 తగ్గింపు కలిగి ఉంటావు. నెంబర్ 4 మందిరంలో పరిచయం చేస్తావు. ఒక కూలివానిగా, కొడుకు సొంత ఇంట్లో ఒక కూలివానిగా పనిచేయటానికి వచ్చింది. యేసుప్రభు తండ్రికి సొంత కొడుకే కదా, సేవకుడిగా పనిచేశాడు ఆయన. యేసు అను తన సేవకుని అనే మాట పదే వాడబడింది బైబిల్లో. యేసుప్రభువే సేవకుడిగా పనిచేస్తే ఎవరిని ఎంతండి? సంఘాలకు వెళ్ళి రావడం కాదండి, పరిచయం చేయండి. మందిరములో ఏం చేయగలరో దాన్ని చేయండి. ఆలయ శుద్ధీకరణలో పాలు పొందుతావో, ఆహారం సిద్ధపరచులో పాలు పొందుతావో, ఏర్పాట్లు చేయడంలో పాలు పొందుతావో, అరేంజ్మెంట్స్ దగ్గర ఉంటావో, సౌండ్ సిస్టమ్ దగ్గర ఉంటావో, వంటల దగ్గర ఉంటావో, టాయిలెట్స్ క్లీన్ చేస్తావో, ఏదైనా చేయి. ఏదో ఒక పరిచయం నువ్వు చేయాలి. సరైన మార్పు వస్తేనండి ఒక కూలివానిగా పనిచేసే మనసు వచ్చేస్తుంది. ఆదికాండం 49 అధ్యాయం 14-15 వచనంలో ఇష్షాకర్ అంటాడు, అతడు మోయుటకు భుజము వంచి వెట్టి చెయ్యు దాసుడగునని యాకోబు ప్రవచిస్తున్నాడు. మోయుటకు భుజము వంచి వెట్టి చేసే అంత అంటే అది వెట్టి పని, అంటే జీతం లేని పని, ఫలితం లేని పని, ప్రశంస రాని పని, అయినా ప్రిపేర్ అయిపోతున్నాడు. ఖచ్చితంగా ఆశీర్వాదం వచ్చే పరిచయం ఎందుకు చేయట్లేదు? మరి జెన్యున్ రిపెంటెన్స్ లేదు కనుక ఈ క్వాలిటీస్ దగ్గర లేవు. చర్చికి వెళ్తావు, అది కూడా వింత వింత వస్త్రధారణ, అది కూడా అడ్డగోలు మేకప్లు, అది కూడా చేతిలో బైబిల్ లేకుండా, ఏమండి నోట్లో దేవుని వాక్యం లేకుండా, పెదవుల మీద శుద్ధి లేకపోయినా రంగు మాత్రం పూసుకున్నావు. దేవునికి స్తోత్రం. చర్చికి ఎట్లా రావాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన ఆవరణలో ప్రవేశించుడి కదా. అలాగే ఉందా బైబిల్? కీర్తనలు పాడుచు, ఆయన గుమ్మములో ప్రవేశించుడి. అంటే నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నోట ఏముండాలి? దైవస్తుతి ఉండాలి. కీర్తనలు పాడుతూ రావాలి. వస్తానే పాడుతూ రమ్మంటే చర్చిలోకి వచ్చి కూడా పాడబెట్టి నువ్వు అసలు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అక్కడ మెసేజ్లు చూసుకోవటం, అందరి వైపు చూడడం. ఎవరైనా పూర్తిగా ఇన్వాల్వ్ పాడుతుంటే ఆడు ఒక ఎటకారపు నవ్వు నవ్వటం. అలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? శైతాన్ కా బేటా అంటారు. అసలు దారిలోనే నువ్వు పాటలు పాడుతూ రావాలంటే గుళ్ళోకి వచ్చి కూడా పాడపోతే నేను ఏమనాలండి? కొంతమంది పాటలు పాడరు, చప్పట్లు కొట్టరు. ఎందుకని? స్వరమెత్తి పాడితే మేక ఏదో పోతారుగా, ఏంటది అది అది పోద్దని. కన్నీరు గాచి ప్రార్థన చేస్తే మేకప్ చెరుగుద్దని, పరిచయం చేస్తే ఇస్త్రీ నలిగిపోద్దని. అసలు చర్చికే రాకపోతే పాపాలను నీ దగ్గరే ఉంటాయని ఉండరాదు. నేను ఎందుకు ఇంత ఒత్తిడి చేసి మరి నొక్కి వక్కా అని చెప్తున్నానంటే, ఈ జెన్యున్ రిపెంటెన్స్ ఉంటేనే మనం రివైవల్ వరకు వెళ్ళగలుగుతాం. ఈ ఫౌండేషన్ వీక్గా ఉన్నప్పుడు ఎందుకండి పెద్ద పెద్ద మాటలు? Of course, by the grace of God, we can go for sound doctrine, we can teach something, but this is the foundation. Repentance. ఈ 4 అనుభవాలు నీ దగ్గర ఉన్నాయా? నెక్స్ట్, అలా అయితే నేను దేవుడు మరణమును తప్పించి జీవంలోకి తీసుకొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ ప్రాసెస్ ఏమంటారు? రోమపత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు నీటి బాప్తిసం అంటారు. అక్కడ ఏమన్నాడు? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లోంచి అలాగ లేపబడ్డాడు, అలాగే మనము కూడా క్రీస్తు కూడా నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము ద్వారా మరణంలోనికి పాతి పెట్టబడుచున్నాము లేదా పాలు పొందుచున్నాం. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యము గలవారం అయితే పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూడా ఐక్యము గలవారమై ఎందుమో. ఏమిటి దాని అర్థం? బాప్టిజం ద్వారా మరణంలోనికి పాతి పెట్టబడి మరి పైకి లేపబట్టడం ద్వారా పునరుద్ధానంలోకి వస్తున్నాము.
అంటే నువ్వు ఈ 4 అనుభవాలలోకి వస్తే నువ్వు బ్యాప్టిజం పొందవచ్చు, నువ్వు జీవంలోకి వచ్చేసినట్లు లెక్క. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జీవంలోకి వచ్చావు గనక, నీకు మరలా జీవం ప్రవేశించింది గనక, నీలోనికి పోయిన ప్రాణం వస్తే ఏం చేయాలి మరి? నీ ప్రజలు నీ యందు హర్షించినట్లు మరలా బ్రతికించవా? అంటే పోయిన ప్రాణం మళ్ళా రప్పించవా? నీలోకి ప్రాణం వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? నీ ప్రజలు నీ యందు హర్షించినట్లు మరలా వారిని బ్రతికించవా? అంటే మరలా బ్రతికితే, మరలా జీవాన్ని పొందుకుంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన నీవు జీవంలోకి రాగలిగితే ఏం చేస్తావు? ఆయన యందు సంతోషించడం ప్రారంభిస్తావు. గుర్తు పెట్టుకోండి బిడ్డలారా, ఒక వ్యక్తి రిపెంట్ అయ్యి రెస్టోర్ అయితే, రక్షణ పొందితే, అతడు ప్రభువులో ఆనందించడం స్టార్ట్ చేస్తాడు. ఒంటి నిండా నొప్పులున్నా, ఇంటి నిండా కష్టాలున్నా, నెత్తి నిండా బోల్డు తలకాయ నొప్పులున్నా, ఆ రక్షణ తలుచుకుంటే అతనికి ఎక్కలేని సంతోషం వచ్చేస్తుంటుంది. నేను బ్యాప్టిజం తీసుకున్న రోజున 1992 ఫిబ్రవరి 14 యేసయ్యతో ప్రేమలో పడ్డ రోజు అది. ఫిబ్రవరి 14, 1992 బ్యాప్టిజం పొందిన రోజున, బ్యాప్టిజం పొంది మందిరంలోకి వచ్చి నేను పాడిన పాట ఏంటి తెలుసా? ఈ దినము నాంతరంగము ఉబుకుచు పొంగుచున్నది. ఎందుకు? డబ్బులు వచ్చినాయా? ఏమైనా కలిసి వచ్చిందా? మనోనేత్రములు వెలిగినందున, మహదైశ్వర్యము కలిగినందున, ఆడకుండగలనా నేను పాడకుండగలనా. అది 1992 ఫిబ్రవరి 14 బాప్తిజం ముందుకు వచ్చినప్పుడు నేను పాడిన పాట. దేవునికి స్తోత్రం కలుగునగా. డబ్బులు వచ్చినందుకు కాదు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, రక్షణ పొందాను. ఈ అడవి ద్రాక్ష, ఈ ఐగుప్తు ద్రాక్ష దేవుని ద్రాక్షవల్లితో అంటు కట్టబడింది, సంఘములో చేర్చబడ్డాను. ఇక నుంచి నాలోకి వచ్చే సారం ఐగుప్తు నేలది కాదు, క్రీస్తుని ద్రాక్షవల్లిలోని సారం నాకు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను ఇందులోకి వచ్చానంటే నేను ఎందులో ఆనందించాలి? రక్షణలో. 51వ కీర్తన 12వ వచనం ఏమన్నాడు? దేవా నీ రక్షణ ఆనందము నాలో మరలా పుట్టించవా. బ్యాక్ స్లైడ్ అయిపోతే, పడిపోతే, దేవునికి దూరం అయిపోతే నీలో ఏం వెళ్ళిపోద్ది? రక్షణానందం పోద్ది. అంటే రక్షణను గురించిన ఆనందం, రక్షణలోని ఆనందం. టీవీలోనో, సినిమాలోనో, సుఖంలోనో, పాపంలోనో, స్నేహంలోనో, ఇంకెందులోనో ఆనందించే ఒక దౌర్భాగ్యం ఏర్పడుతుంది. వాటి యందు కాక రక్షణ యందు ఆనందించగలిగితే, ఒకటే గుర్తుపెట్టుకోండి, Lord, will you please revive us so that we can rejoice in you. అంటే రివైవ్ అయినోడు ప్రభువులు ఆనందిస్తాడు. దట్ ఇస్ ది సెకండ్. నువ్వు పాటలు పాడుతున్నావు, చర్చకు వస్తున్నావు, వాక్యం చెప్తే చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నీ సంతోషాలు తిండిలోనో, నీ సంతోషం సినిమాలోనో, నీ సంతోషం పాపంలోనో, నీ సంతోషం ఇంకా దిగజారిపోయి అశ్లీలంలోనో ఉంటే రివైవల్ లేదు, నువ్వు బ్రతకలేదు. ఇంకా అపరాధముల చేత పాపములు చచ్చిన వాడు మారు మనసు పొంది బాప్తిసం పొంది తిరిగి జీవములోనికి వస్తే ఖచ్చితంగా రక్షణలో ఆనందిస్తాడు, ప్రభువులో ఆనందిస్తాడు. నువ్వు మారు మనసు పొందానని, బాప్తిస్మాన్ని పొందానని, మంచి క్రైస్తవున్నానండి, సేవకున్నానని, చాలా మందికి వాక్యం చెప్పేస్తున్నానని ఇన్ని చెప్పి కూడా నువ్వు తిండిలోనో, సుఖములోనో, వెలుపటి అలంకరణలోనో, పాపిష్టి పాపములోనో, రహస్యముగా తరంగములో నువ్వు ఆనందించువాడివైతే there is no revival at all. As long as you rejoice in this world, there is no revival at all. లోకము యందు ఆనందించు వారికి ఉద్యోగం లేనట్టే, ఇంకా ప్రాణం రాలేదు. దేవుళ్ళు ఆనందించడం అంటే రక్షణలో ఆనందించాలి. మొదటి కీర్తన 1వ వచనం ప్రకారం ధర్మశాస్త్రం, వాక్యములో ఆనందించాలి, వాక్యములో ఆనందించాలి. యోబు గ్రంథం 38, 7వ వచనం ప్రకారం ఆయన కార్యములు యందు ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 47, 8వ వచనం ప్రకారం ఆయన చిత్తములో సంతోషించాలి. ఇవన్నీ ఉన్నాయి. మరి 1 రక్షణలో ఆనందించాలి, 2 వాక్యములో ఆనందించాలి, 3
ఏం చెప్పాను అబ్బాయి? ఆయన కార్యములు ఆనందించాలి. 4, ఆయన చిత్తములు ఆనందించాలి. ఇంకొక మాట చెప్పనా? పలుమార్లు లోక 17లో, మత్తయి 10లో, యేసులో పదే వాటి మాట, ఆయన ఆత్మయందు ఆనందించి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీలో ఈ ఆనందాలు ఉన్నాయా? నీ ప్రజలు నీ యందు హర్షించినట్లు వారిని మరలా బ్రతికించబడ్డ వారు, రివైవ్ అయిన వాళ్ళు దేవుల్లో సంతోషిస్తారు. నువ్వు దేవునిలో ఇలాంటి వాక్యంలో సంతోషించడం, ఆత్మలో సంతోషించడం, ఏమండి, పరిశుద్ధుల సహవాసంలో సంతోషించడం, దేవుని కార్యములలో సంతోషించడం, ఇలాంటి సంతోషాలు నీకు లేవనుకో, అవి లేవనుకో, నీకు మేలు జరిగితేనో, నీకు అద్భుతం జరిగితేనో, నీకు పాస్ అయితేనో, పెళ్ళి అయితేనో, నీకు ఒక మేలు జరిగితేనో అప్పుడు ఆనందపడిపోతే నువ్వు కేవలం లోక సంబంధమైన వ్యక్తివి. తిరిగి జన్మించిన, తిరిగి బ్రతికిన అనుభవం నీకు లేదని లెక్క. ఇట్ ఈస్ కాల్డ్ పర్సనల్ రివైవల్. ఇట్ ఈస్ కాల్డ్ ఇండివిజువల్ రివైవల్. వ్యక్తిగత ఉద్యమం అంటారు దీన్ని. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఏముంటది? ప్రభా మా రాష్ట్రంలో జీవం రావాలి, ప్రభా మా దేశంలో జీవం రావాలి, ప్రభా. ఏంటది? IFJ, ఐ యామ్ ఫర్ జీసస్ అనే విజ్ఞాపనోద్యమం, ప్రేయర్ మూమెంట్ పక్షంగా గత 6-7 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 1,800 నుంచి 2,000 మంది సేవకులతో ప్రతిరోజు, ప్రతి నెల 2 తెలుగు రాష్ట్రాలు సుమారు 24 చోట్ల, 28 చోట్ల వందలాది మంది సేవకులుగా కలిసి మోకరించి చేస్తున్న ప్రార్థనలో ప్రధానమైన మాట చెప్తున్నాను మీకు. ఏంటి తెలుసునా? ఉజ్జీవం అంటే సంఘము లోపల జరుగు ఉత్సాహపూరితమైన కార్యములు కావు. ఉద్యమం అంటే సమాజము మీద సంఘము చూపించున్న ప్రభావమే ఉద్యమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్, ఇట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద చర్చ్ ఆన్ ద సొసైటీ. సమాజం మీద దేవుని సంఘం యొక్క ప్రభావం అంటే ఏంటి సార్ చెప్పనా? సమాజంలో విగ్రహారాధన లేకుండా పోవటం, అది. సమాజంలో వ్యభిచారం లేకుండా పోవటం, అది. మద్యపానం పోవటం, పాపముల రేటు తగ్గిపోవటం. ఉదాహరణకి అపోస్తల కార్యములో జైలు ఖాళీ అయిపోయింది, నేరస్తులు పారిపోయి ఊరి మీద పడలేదు, నేరస్తులు కూడా మారిపోయారు. మంత్రగాళ్ళు తట్టపడు చదువుకొని వేరే ఊర్లో దుకాణం పెట్టలేదు, మంత్ర పుస్తకాలు కాల్చివేసి ఏసై బిడ్డలుగా మారిపోయారు. గానడివాడు పూర్తిగా మారిపోయి ఇందులో చేరిపోయాడు. అది సమాజం మీద ప్రభావం చూపాలి. రివైవల్ అంటే మనకు చాలా ఉద్యోగం జరిగిందన్న కోటం, ఏంటంటే ఉత్సాహం జరిగిందన్న ఫీలింగ్. అది నేను చెప్తున్న సువార్తను ఓపికగా వింటున్నారు కదా మీరు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్న రివైవల్ ఏంటండి? 2. 1 అంతరంగంలో వ్యక్తిగత ఉద్యమం రావాలి, 4 పాయింట్స్ చెప్పుకున్నాం. 2వది సమాజంలో వచ్చే ఉద్యమం. అదేంటి ఉద్యమం? అది సమాజం మీద సంఘముకు ప్రభావం కనపడాలి. ఎలా కనపడాలి? వ్యభిచారం పోవాలి, విగ్రహారాధన పోవాలి, మద్యపానం పోవాలి, నేరాలు తొలగాలి. న్యూస్ చూస్తే, పేపర్ చూస్తే క్రైమ్ న్యూస్ కనపడకూడదు. అది రివైవల్ అంటే. ప్రజలు విగ్రహాలతో మల్లుకొని సృష్టికర్తను దేవుని వద్దకు రావాలి, అది రివైవల్. మన సంఘములో జనం పెరగడం రివైవల్ కాదు, మన ఊర్లో విగ్రహాలను తగ్గడం రివైవల్. మన సంఘములో కొన్ని వస్తువులు కొనుక్కోవటం రివైవల్ కాదు, ఊర్లో కొనడానికి ట్రై చేసిన మద్యం దొరకపోతే రివైవల్. మన సంఘములో బిడ్డలు కాస్త పరిశుద్ధ జీవితానికి అభ్యాసం చేసుకుంటే సంతోషం కాదు, అది ఆనందపడే పెద్ద గొప్ప సంగతి కాదు. ఊర్లో భూతద్దం బట్టి వెతికిన వ్యభిచారం కనబడకపోవటం రివైవల్. ఇది మన గురి. దానికోసం 7 సంవత్సరాలు గడుస్తున్నాం మేము. రివైవల్ రావాలి. ఇప్పుడు వ్యక్తిగత ఉద్యమం చెప్పాను. 2వది సమాజం ఉద్యమం. దీనికి మధ్యలో బిడ్జి అని తెలుసా? సంఘం లోపల ఉద్యమం రావాలి. ఏంటది? 120 మంది అందరూ ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడారనే భాషలో మాట్లాడారు. 2వ అధ్యాయం పుస్తకం 8వ అధ్యాయంలో
సమరయలో బాప్తిసం పొందిన పేతురు యోహాను చేతులు పెట్టగానే వారు ఆత్మతో నింపబడ్డారు. 10వ అధ్యాయంలో కొర్నేలు ఇంట్లో వాక్యం చెబుతుండగానే వారు ఆత్మతో నింపబడ్డారు. 19వ అధ్యాయంలో పౌలు చేతులుంచగా వారు ఆత్మతో నింపబడ్డారు. సంఘములు సేవకులు అందరూ ఆత్మతో నింపబడి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన అన్య భాషలో మాట్లాడటం ద్వారా సంఘములో ఉద్యమం వచ్చింది. 3 ఉద్యమాలు గుర్తుపెట్టుకోండి. 1 వ్యక్తిగత ఉద్యమము, 2 సమాజములో ఉద్యమము. ఈ వ్యక్తిగత ఉద్యమము సమాజంలో ఉద్యమంగా మారాలంటే నీవున్న సంఘములో ఉద్యమం రావాలి. సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ఉపవాసాలు ఉండాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మ పూర్ణులుగా మారాలి, ఆత్మ సంబంధులైపోవాలి, ఆత్మ చేత నడిపించబడాలి. ఇది మా దర్శనం, ఇది మేము చేస్తున్న ప్రయాస. మీ అందరికీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు నా చేతులు జోడించి మనవి చేస్తున్నాను. వ్యక్తిగత ఉద్యమాన్ని పొందండి. సమాజంలో ఉద్యమం చూచినట్లుగా సంఘములో అందరూ ఆత్మతో నింపబడే ఉద్యమం కోసం ప్రయాసపడదాం. దేవుడు సరైన రిపెంటెన్స్ ద్వారా అసలైన ఉద్యమానికి మనల్ని, మన సంఘమును, దేశమును నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఎక్కడి వారు అక్కడే. నేను ఒక ప్రార్థన చేసిన తర్వాత తమ్ముడు రాజుకు అప్పగిస్తాను. తను మిగతా కార్యక్రమాన్ని లీడ్ చేస్తాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. ఎక్కడి వారు అక్కడే కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రారంభించండి. చాలా మంది వాక్యం అయిపోగానే లేచి వెళ్ళిపోవటం అలవాటు, లెఫ్ట్ అయిపోవటం, ఫిట్ అయిపోవటం అలవాటు కాదు. ప్రార్థన చేయండి. ఇంతసేపు ఒక 5 నిమిషాలు కంగారు పడకండి. 1 నిమిషం ప్రార్థన చేయండి. ప్రభువానికి స్తోత్రం. అందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మౌనంగా ఉండకండి. ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట్లాడాలి. స్వరం ఎత్తాలి. 4 విషయాలు తేటగా. నీకు నిజంగా మారుమనసు వచ్చిందా? సరైన పశ్చాత్తాపం వచ్చిందా? ఒక మాట ప్రార్థన చేయాలి. నీ తండ్రి నుండి గుర్తు రావాలి. 1 మందిరానికి రావాలి, 2 పాపాలు ఒప్పుకోవాలి, 3 తగ్గించుకోవాలి, 4 మందిరములో పరిచర్య చేయడం ప్రారంభించాలి. ఈ 4 వస్తేనే సరైన రిపెంటెన్స్ వచ్చినట్టు. ఈ సరైన రిపెంటెన్స్ వస్తే వాటర్ బ్యాప్టిజం ద్వారా, నీటి బాప్తిజం ద్వారా నువ్వు మరలా బ్రతుకుతావో, తిరిగి జీవిస్తావు, మరలా జీవంలోకి వస్తావు. తిరిగి జీవంలోకి వచ్చేసావా? నీలో కనిపించాల్సింది రక్షణలో ఆనందించుట, వాక్యములో ఆనందించుట, ఆమేన్, ఆయన కార్యములో ఆనందించుట, ఆయన ఆత్మలో ఆనందించుట. ఇది స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అయితే వ్యక్తిగత ఉద్యమం వచ్చేసినట్టే. నెక్స్ట్ సంఘములో అందరూ కూడుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, ఆత్మతో నింపబడాలి, అందరు అభిషేకాన్ని పొందాలి. అప్పుడు సంఘంలో ఉద్యమం వచ్చినట్లు లెక్క. అప్పుడు ఆటోమేటిక్ గా సమాజంలో ఉద్యమం వస్తుంది. అదేమిటంటే విగ్రహం తొలగిపోవటం, వ్యభిచారం తొలగిపోవటం, మద్యపానం లేకుండా పోవడం. ఇలాంటి ఒక ఉద్యమం దిశగా ప్రయాసపడదాం. దాని కొరకు ఏం చేయగలమో అది చేయడానికి తీర్మానం చేసుకుందాం. నువ్వు ఎక్కడ ఆగిపోయావో? వింటున్న బిడ్డల్లో సరైన మారుమనసు పొందలేదా? పాపాలు విడిచిపెట్టలేదా? పాపిష్ట స్నేహాలు వదిలిపెట్టలేదా? అక్రమ సంబంధాలు విడిచిపెట్టలేదా? వదిలేయ్. లోతైన పశ్చాత్తాపం దుఃఖనీళ్ళతో ప్రార్థన చేయి. బాప్తిసం పొందకపోతే తీర్మానం చేసుకో. ఈ సమీపంలో పాస్టర్ గారిని కలవండి, బాప్తిస్మాన్ని పొందండి. వాయిదాలు వేయకండి, రేపు మనది కాదు. బాప్తిసం పొందావా? వాక్యములో, ఆత్మలో, దేవుని కార్యాల్లో సంతోషించడం ప్రారంభించు. సంఘములో అందరూ ఆత్మతో నింపబడాలని కనిపెట్టి ప్రార్థన చేయండి. సమాజంలో ఉద్యమం కోసం ఎదురు చూద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, యేసు రక్తాన్ని చేతపట్టుకుని కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నాను. రిపెంట్ అండ్ రివైవల్ అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో కుమారుడు రాజును మీరు ప్రేరేపించి అతని సహకారులను మీరు బలపరిచి ఈ జూమ్ ద్వారా ఈ చక్కని మీటింగ్ ని ఆర్గనైజ్ చేయడానికి బిడ్డలకు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. అల్పదాసుని ఈ పూట అనేక మందికి నీ వాక్యం ద్వారా పరిచయం చేయడానికి ఇచ్చిన భాగ్యం కొరకై స్తోత్రాలు. ప్రాణాత్మ దేహంతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని కనికరించి ప్రకటించిన ప్రతి మాట నీవిచ్చిన మాట కనుక ప్రతిదీ మంచి నేలలో నాటబడిన విత్తనమై 100 ఫలించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఒక్క వాక్య విత్తనం కూడా చెదిరిపోకుండా కృప చూపండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కృప చూపండి. 100% ఫలించేలా సహాయం చేయి.
వాక్యం విన్నవారు, అంగీకరించిన వారు, పశ్చాత్తపడ్డవారు, పాపాలు ఒప్పుకున్నవారు, సరైన మారు మనసుతో ఉద్యమంలోకి వస్తున్న వారిని ఆ రక్షణలో ఆనందింపచేసి, వాక్యములు ఆనందింపచేసి, ఆత్మలు ఆనందింపచేసి, మీ కార్యములు ఆనందింపచేసి, సంఘములో ఉద్యమం, సమాజంలో ఉద్యమం తీసుకుని నడిపించుకొని, వాక్యము వినను, అంగీకరించిన, అప్పగించుకుని మీరు అందరినీ దీవిస్తూ నిజమైన ఉద్యమాన్ని కలిగించమని వేడుతూ, పాలు పొందిన వారిని, ప్రయాసపడి నిర్వహించిన వారిని తమ్ముడు రాజుని దీవిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May God bless you all, especially Razu and team. May God bless you all. You can carry on now. May God be with you.